నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నేటి నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవుగా నిర్ణయం. దసరా ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి పరిశీలించిన హోంమంత్రి అనిత 4500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడి. జీవో నంబర్ 21ని రద్దు చేయాలని అసెంబ్లీలో కోరిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆటో కార్మికులు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడి. దుర్గగుడి ఆదాయం లెక్కింపు 14 రోజులకు గాను 2,17,98,528 నగదు, 235 గ్రాముల బంగారం, 3 కిలోల 970 గ్రాముల వెండి లభ్యం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. సభలో చర్చించేందుకు 18 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. బీసీఏ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, జీవి ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చించేందుకు 18 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. రేపు జలవనరులపై సభలో చర్చ జరగనుంది. 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్ 6, 26న క్వాంటమ్, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించనున్నారు. 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవుగా నిర్ణయించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని బీఎస్సీలు నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ సభలో మంత్రులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. సభలో చర్చించేందుకు 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. బీఎస్సీ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, జీవి ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి హోంమంత్రి అనిత పరిశీలించారు. సాధారణ భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 4500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడ ఉత్సవ్పై కనకదుర్గమ్మ కరుణ ఉందని, అమ్మతో ఎవరూ పెట్టుకోకూడదని హోంమంత్రి అనిత అన్నారు. హోంమంత్రి అనిత ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కొండపై జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మోడల్ గెస్ట్ హౌస్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, సిపి రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో వికే సేననాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో సీసీ కెమెరాలు, ట్రాఫిక్, క్యూ లైన్లు, వీఐపీ పాస్లపై మంత్రి అనిత సమీక్ష జరిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, 15 లక్షల మంది భక్తులు ఈసారి దసరా ఉత్సవాలకు వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దసరా ఉత్సవాల్ని దిగ్విజయంగా జరిపామని, అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుస్తోందని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. 4500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సీసీ కెమెరాలతో పాటు 5 డ్రోన్లతో దసరా ఉత్సవాలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. భవానీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవంపై అమ్మవారి కరుణ ఉందని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని దొంగ అఫిడవిట్లు వేశారని ఆరోపించారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కేసులు పెట్టాలన్నారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ వేదికగా విజయవాడ ప్రాంతంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు, కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేసే ఉత్సవాలు. చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలని జరుపుకోవడం ఒక ఎత్తు అయితే, చాలామంది భక్తులు అమ్మవారిని ఇక్కడ వచ్చి ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సుమారుగా 13 లక్షల మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించి వాళ్ళ ఆశీస్సులు ఇచ్చే పరిస్థితి మనం చూసుకున్నాం. లాస్ట్ 13 లక్షల మంది వచ్చిన భక్తులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలతో వాళ్ళు క్షేమంగా ఇంట్లోకి వెళ్ళే విధంగా కూడా ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అన్నది మీ అందరికీ తెలుసు. మళ్ళీ తిరిగి ఈరోజు నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 22వ తారీఖు, సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరగబోయే
ఈ సవరణ నవరాత్రి ఉత్సవాలకి కూడా ఈ రోజుకి ఎండోమెంట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా లోకల్ ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు అందరూ కలిపి దగ్గర 4 మీటింగ్ల వరకు, ఈరోజు ఇది 4వ మీటింగ్, ఆల్మోస్ట్ ఒక 3 మీటింగ్ల వరకు జరుపుకొని, ఇది 4వ మీటింగ్లో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా అయితే సామాన్య భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించవచ్చు, ఎంతమంది ఎక్కువ సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కలిగించాలన్న ఒకే ఒక ఎజెండాతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు సామాన్య భక్తుల తాలూకా కంఫర్ట్ దర్శనమే మెయిన్ ఎజెండాగా బేస్ చేసుకున్నాం. ఈరోజు అయితే దర్శనం అంటే వచ్చి ఇలా తోసేసి వెళ్ళిపోయి ఇమీడియట్గా చేసే పరిస్థితి కాకుండా వచ్చిన ప్రతి భక్తుడు కూడా తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా క్షేమంగా తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేరుకునేటట్టుగా వెళ్ళాలి. అమ్మవారి దసరా ఏర్పాట్లు బ్రహ్మాండంగా ప్రతిరోజు నాకు తెలిసి దాదాపు గత నెల రోజుల నుంచి అయితే 2 రోజులకు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేశారు. మాతో కూడా 3-4 సమావేశాలు ఏర్పాటు చేసి దసరా ఏర్పాట్లు బ్రహ్మాండంగా దేవస్థానం వారు కానీ జిల్లా అధికారులు అందరూ కూడా యంత్రాంగం దసరాకి సిద్ధమయ్యాం. దానిలో భాగంగా ఇవాళ మనం చూస్తే అమ్మవారి దర్శనానికి పోయిన సంవత్సరం కన్నా భారీగా భక్తులు ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వటం వల్ల ఆ ఉచిత బస్సు వినియోగించుకుని ఎంతోమంది భక్తులు వస్తారని మాకు అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగానే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఈఓ గారు కానీ అందరూ కూడా దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఈ ఏర్పాట్లలో భాగంగా మనం గతంలో వరదలు వచ్చినాక సమయంలో అతి తక్కువ సమయంలో ఉన్నా కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రోజు దసరా రోజు ఒక్కసారే భక్తులు రావటం, సిపి గారు కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండి ఆ రోజు ఉన్న కలెక్టర్ గారు కానీ సమీక్షించి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆధునిక టెక్నాలజీని వాడుతా అన్ని చోట్ల కూడా డ్రోన్స్ని ఏర్పాటు చేశారు. సిపి గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అనిత గారి ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు వాడారు. కాబట్టి సాంకేతిక నైపుణ్యాన్ని వాడుతా ఎక్కడైతే రష్ ఉందో అక్కడక్కడ పాయింట్స్ కూడా, చెక్ పాయింట్స్, వెయిటింగ్ పాయింట్స్ కూడా పెట్టి ఇంకా బ్రహ్మాండంగా చేశారు. ఇవాళ అమ్మవారి దర్శనంకి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని మేము కూడా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు స్వయం నియంత్రణ పాటిస్తాం. తప్పకుండా సామాన్య భక్తుడికి అవకాశం కల్పించి అందరికీ కూడా చక్కటి దర్శన భాగ్యం కలిగించే విధంగా జిల్లా అధికారులకి మేము కూడా సహకరిస్తా అందరం కలిసికట్టుగా వెళ్తామని తెలియజేసుకుంటా మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే దిగ్గజ నటులలో ఎస్వి రంగారావు ఒకరు. నేడు ఆయన జయంతి. వెండితెర మీద నవరసాలు అత్యద్భుతంగా పండించిన గొప్ప నటుడు ఆయన. చార్లీ చాప్లిన్ లాంటి గ్రేట్ యాక్టర్ ప్రశంసలు అందుకున్న మహోన్నత వ్యక్తి. జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు అన్ని రకాల సినిమాల్లో నటించారు. ఆయన నటించని జోనర్ లేదు, ఆయన పోషించని పాత్ర లేదు. 3 దశాబ్దాల పాటు దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి సినీ అభిమానుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమగా పేరుగాంచిన ఎస్వీఆర్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. కుంభాగ్రాలపై మన శుంభధ్వజముగ్రాల చూడవలదే. గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటులు నాట్యమృక్కవలదే. ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ. చిన్నమయ్య, ఇక నా సహచరులకు ఈ చదువులు కాదు, శత్రుమిత్ర చరిత్ర జ్ఞానం కావాలి. మిత్రులను రక్షించాలి, శత్రులను భక్షించాలి. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. రాజు గుణము విన్న, రాణి మనసు విన్న. రాజు గుణము విన్న, రాణి మనసు విన్న. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. ఆ రాజుకు 7
ముగ్గురు కొడుకులున్నారు, వారు చదువు సంఖ్యలుండి కూడా చవటలయ్యారు, కొట్టి చవటలయ్యారు. బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రే, చాటున బ్రతికే చీకటి రథం నీకేం తెలుస్తుందిరా ఈ పులి తడాక. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం. అదే పట్టుపడింది కావాలని ఢుమ్రి. ఎవరో ఏ ఊరు ఎవరు కన్నారు, ఎవరో ఏ ఊరు ఎవరు కన్నారు, ఈ విధి నన్ను కొలువా తపమేమి చేశాను, ఈ విధి నన్ను కొలువా తపమేమి చేశాను కృష్ణయ్య. జాగ్రత్త, ఎప్పుడైనా మరల నా ముందు పడగెత్తివా నీ శిరస్సు సహస్ర శకలములు కాగలదు. ఇక ఈ వైకుంఠంలో నేనే ప్రభు. బాబు వినరా, అన్నా తమ్ములా కథ ఒకటి. కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం. నీకు నా అంశ ఇచ్చానన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఓ నీవెంత, నీ అంశ ఎంత? బూడిద పూసుకొని పుర్రె చేతబట్టి భిక్షాటన చేసే నీ అంశే లేకున్నా నాకే కొరత ఇవ్వలేదులే. మంచితనానికి ఫలితం వంచన, మనిషికి మిగిలేదేమిటి వేదన, ఆరని తీరని వేదన. నిన్నటి వరకు నీవు నన్ను వర్తించి పూజించిన వాడవే. అవును, నేను పూజించుట చేతనే నీకు ఘనత ఏర్పడినది. నేనే తలుచుకుంటే నీకు పూజా పురస్కారాలు లేకపోవటే కాక నామరూపాలు కూడా ఉండవు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. అనుబంధం ఆత్మీయత ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. నాటకం నాటకం ఇంత నాటకం. వివాహ భోజనంబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కోరారు. ఆటో కార్మికులు రాష్ట్రంలో అనేక సమస్యలు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కమిటీ వేయాలని కోరారు. అలానే వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల 0 అవర్లో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా ఆటో కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. తన నియోజకవర్గంలో స్త్రీశక్తి పథకంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పథకం అమలు హర్షణీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం ఆటో కార్మికులు రోజుకు 200-300 రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని బోండా ఉమా తెలిపారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించే నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నందున వారి సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఆయన కోరారు. వాహనమిత్ర పథకం కింద ప్రభుత్వం 15,000 రూపాయలు అందించేందుకు నిర్ణయించినందుకు బోండా ఉమా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆటో కార్మికుల సమస్యలపై వెంటనే మంత్రుల బృందంతో కమిటీ ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలు కనుగొనాలని కోరారు. ఫైన్ల విషయంలో వన్ టైం సెటిల్మెంట్ తరహా పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయాలని సూచించారు. ఏదైతే మొన్న శ్రీశక్తి పథకం, ఏదైతే ఉచిత బస్సు ప్రయాణము మా నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అధ్యక్ష. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. దాని తర్వాత ఆటో వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఫ్రీ జోన్ అని పెట్టారు, అది కూడా ఇంతకు ముందు కూడా పెట్టాం, దాన్ని ఏదో రద్దు చేస్తా ఉన్నారు. ఆ ఫ్రీ జోన్ కూడా లిఫ్ట్ చేయమని అడిగాం అధ్యక్ష. ఆటో కార్మికుల గురించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పార్టీల పరంగా కూడా వాగ్దానం ఇచ్చాం అధ్యక్ష. మనం మేనిఫెస్టోలో పెట్టాం అధ్యక్ష. జీవో నెంబరు 21 అని ఏదైతే ఫైన్స్ పెడుతున్నారో ఆ ఫైన్స్ని రద్దు చేస్తామని చెప్పి
చెప్పాం అధ్యక్ష, జీవోని రద్దు చేస్తాం 21 అని చెప్పి. అది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా 021 ఇవాళ ఫ్రీ బస్ పెట్టినందువల్ల ఆటో కార్మికులు కనీసం 200-300 రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు. వాళ్ళు చాలా ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు. కాబట్టి ఆ జీవో నెంబర్ 21 ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఆ జీవో నెంబర్ 21ని రద్దు చేయమని అడుగుతా ఉన్నాం. విజయవాడ ఉత్సవ అడ్డుకునేందుకు వైకాపా నేతలు కుట్ర చేశారని ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. ఉత్సవ్కు గొల్లపూడిలోని ఆలయ భూముల వినియోగంపై సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులపై సీజే ధర్మాసనం బుధవారం స్టే ఇవ్వడంతో ఎగ్జిబిషన్ నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. భూములను కౌలుకు తీసుకున్న రైతులతో కలిసి ఎంపీ విజయవాడలో విలేకరులతో బుధవారం మాట్లాడారు. దుర్గమ్మ ముందు వైకాపా కుట్రలు సాగలేదు. ఉత్సవ్ కోసం గొల్లపూడిలోని 40 ఎకరాలను 44 లక్షల అద్దె చెల్లించి తీసుకున్నాం. వైకాపా నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్ ఉత్సవ్ను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. విశ్వ హిందూ పరిషత్ పేరుతో పేర్ని నాని తన అనుచరులతో న్యాయస్థానంలో తప్పుడు పిటిషన్లు వేయించారు. చివరికి కౌలు రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి మరీ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించారు. ఫోర్జరీ సంతకాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవాళ ఎటువంటి కుట్రలు అంటే 3 అనుచరులు, పేర్ని నాని అనుచరులు, విహెచ్పి నుంచి వ్యక్తులు అని చెప్పుకుంటా. ఏ రోజు వీళ్ళు విహెచ్పి మనుషులు కాదు. బందర్లో పేర్ని నానికి అతి దగ్గర మనుషులు. కోర్టులో కేసు ఏమని కేసు వేస్తారండి? దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంట. దేవాలయ భూములు ఎవరి సమయంలో అన్యాక్రాంతం అయినాయి? ఆ రోజు దేవాలయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే 140 దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనవి. కనకదుర్గ అమ్మవారి దగ్గర కొన్ని విలువైన వస్తువులు చోరీకి గురైనవి. ఏ రోజు దేవాలయ భూముల మీద పరిరక్షించలేదు. దేవాలయ భూముల్ని ఆక్రమించి కబ్జా చేసిన వ్యక్తులు వీళ్ళు. నిజంగా చూస్తే వాళ్ళ పేర్ని నాని మీద ఎన్నో కేసులు, అన్నీ కబ్జాదారుడు. అంతేకాకుండా దొంగగా బియ్యం అమ్ముకుని గోడౌన్లో ఉన్న బియ్యాన్ని మాయం చేసిన వ్యక్తి. ఇవాళ దేవాలయ భూములు మనం చూసాం. 2007లోనే ఆక్రమించుకున్న ఈ వ్యక్తి ఇవాళ కూర్చుని బందర్లో కూర్చుని ఆ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని చెడగొట్టడమే కాకుండా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తా తన అనుచరులతో విహెచ్పి వారేసినట్టు వేయటమే కాకుండా కేర్ట్ కేసులో తను కూడా ఇంప్లీడ్ అయ్యి ఇవాళ ఒక బ్లూ మీడియా అడ్డు పెట్టుకుని ఏం చెప్తారా? బ్లూ మీడియా ఏం చెప్పుద్దండి? విహెచ్పి వారు కేసు వేశారంట. నిజంగా విహెచ్పి వారు కేసు వేస్తే మేము గౌరవిస్తాం. మా ఇన్ఛార్జి మంత్రి గారు ఇవాళ ఆర్ఎస్ఎస్ వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు, వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ విజయవాడ ఉత్సవం జరుగుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. మా పార్టీలో ఇవాళ మా కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి. అక్కడ ఉన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ. మేము కూటమి ప్రభుత్వం ఒకే మాట ఒకే బాట మీద వెళ్తూ ఉంటాం. మీరు మా మధ్య విభేదాలు సృష్టించాలని రకరకాలుగా విన్యాసాలు. నిన్న కోర్టులో దారుణమైన విషయం ఏంటంటే, ఇక్కడే మా దగ్గర రైతులు కూడా వచ్చారు. వారు చరిత్రలో ఎక్కడా జరగని విధంగా నిజంగా చూసాం. అమరావతి ఉద్యమ సమయంలో రైతులు ఆ రోజు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారంటే ఆ భూములకి ఎంతో కొంత 1400 గజాలు 1450 గజాలు ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు. అయినా కూడా వాళ్ళు చేసిన త్యాగం చాలా గొప్పది. దాని మించిన త్యాగం 70 సంవత్సరాల నుంచి వారి కుటుంబం అనుభవిస్తున్న కౌలు భూములని వాళ్ళు మా గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మనం ఇట్లా విజయవాడ ఉత్సవం చేద్దాం అనగానే స్వచ్ఛందంగా 15 నిమిషాల్లో 70 సంవత్సరాల నుంచి వారి కుటుంబం కౌలుగా అనుభవిస్తున్న భూముల్ని పర్వాలేదు సార్, మేము గుడికి ఇస్తాం, గుడి దగ్గర నుంచి మీరు తీసుకోండి, మేము కౌలు వదులుకుంటామని 20 నిమిషాల్లో వాళ్ళు త్యాగం చేయటం. ఇటువంటి త్యాగం ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే అమోఘం. విజయవాడ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో విజయవాడ ఉత్సవ్ జరుగుతుందని కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి పేర్కొన్నారు. విజయవాడలో 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. విజయవాడ ఉత్సవ్ను జయప్రదం చేసేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
ది సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్పై అవగాహన కల్పించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఐటీఐ కాలేజీ ఆవరణలో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. పలువురు డాన్సర్లు, విద్యార్థులు ఉత్సాహంగా డాన్సులు వేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ విద్యారంగం, కళల రంగంలో, రాజకీయ రంగంలో విజయవాడకు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, ఆ ప్రఖ్యాతను ప్రపంచానికి చాటే విధంగా విజయవాడ ఉత్సవ్ జరగనుందని చెప్పారు. విజయవాడ 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. గొల్లపూడిలో గొప్ప ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని, 12 ఏళ్లుగా నగర ప్రజలు ఎగ్జిబిషన్కు నోచుకోలేదని, మళ్లీ విజయవాడ ఉత్సవ్తో ఈ కళ నెరవేరనుందని చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ను జయప్రదం చేసేందుకు అందరూ ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ నేత సొంగ సంజయ్ మాట్లాడుతూ విజయవాడ ఎంపీ సారథ్యంలో విజయవాడ ఉత్సవ్ జరుగుతుందని చెప్పారు. విజయవాడ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ ఉత్సవం జరగనుందని వెల్లడించారు. మైసూరు ఉత్సవాల తరహాలో విజయవాడ ఉత్సవ్ను నిర్వహించాలని సీఎం చంద్రబాబును ఒప్పించారని పేర్కొన్నారు. అమరావతిని తెలుగువారి కళల రాజధానిగా ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మన విజయవాడలో మన కోసం, మన విజయవాడ ప్రజల కోసం విజయవాడ ఉత్సవ్ ప్రారంభించడం జరుగుతుందండి. ఈ నెల 22 సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఎంతో ఘనంగా విజయవాడ యొక్క చరిత్ర నిలిపే విధంగా, విజయవాడ ప్రపంచ పటంలో విజయవాడ అంటే ప్రతి ఒక్కరు చూసే విధంగా ఈ విజయవాడ ఉత్సవ్ జరుపుకోవడానికి ఏదైతే మన ఎంపీ గారు, అదే రకంగా కేశినేని చిన్ని గారు, అదే రకంగా నగర ప్రముఖులందరూ కూడా ఒక త్రాటి మీదకి వచ్చి విజయవాడ ఉత్సవ్ ప్రారంభించడం జరిగిందండి. ఎందుకంటే విద్యారంగంలో దగ్గర నుంచి, వైద్య రంగంలో దగ్గర నుంచి, పొలిటికల్గా కూడా విజయవాడకి ఎంతో మంచి విశిష్టత గల విజయవాడ మన విజయవాడ. అట్లాంటి విజయవాడలో మనకి దాదాపు 5 చోట్ల 5 ప్లేసెస్లో, ఒక చోట పున్నమి ఘాట్లో అమ్మవారి సేవలు చేయడం దగ్గర నుంచి, అమ్మవారి అలంకరణల దగ్గర నుంచి, అక్కడ పున్నమి ఘాట్లో భక్తి ప్రవృత్తులతో పూజా కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నందు గొల్లపూడిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. నగర ప్రజలు 12 ఏళ్ళు అయిందండి ఎగ్జిబిషన్ చూసి. ఈ దసరా ఉత్సవాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎగ్జిబిషన్లో రకరకాల ఏదైతే హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ దగ్గర నుంచి, ఫుడ్ ఎగ్జిబిషన్ దగ్గర నుంచి, ఏదైతే మనకి అన్ని రకాల సాంస్కృతిక దగ్గర నుంచి అన్ని రకాల ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. అదే రకంగా ఘంటసాల కళ్యాణ మండపంలో, ఘంటసాల కళావేదికలో, అదే రకంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా మనకి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. విజయవాడ ఉత్సవ్ అంటే విజయవాడ ప్రజలు విజయవాడ రాజధాని అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత 11వ సంవత్సరం కూడా దాటి 12వ సంవత్సరంలోకి వచ్చిన సందర్భంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పుర ప్రముఖులు అందరూ మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి విజయవాడకి ఒక చరిత్ర ఉంది, ఈ చరిత్రని మళ్ళీ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక ఆశయంతో ఒక విద్యావేత్త, ఒక పారిశ్రామికవేత్త, ఒక విద్య చదువుకున్నవాడు బాగు చేయాలి అని, రాష్ట్రాన్ని, నా జనాభా బాగుండాలి, విజయవాడ పట్టణం ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందాలి విజయవాడ చరిత్ర అని ఒక ఆశయంతో మన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు వారు
విజయవాడ ప్రముఖులందరినీ కూర్చోపెట్టి సీఎం గారి దగ్గరికి వెళ్ళి అయ్యా అమరావతి రాజధాని అవుతుంది, ఇటువంటి కళల రాజధానిలో అమ్మవారు మరి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు కూడా జరుగుతాయి. మనం చూస్తున్నాం, ప్రపంచమంతా చూస్తూ ఉంటారు మైసూరు ఉత్సవాలు, కాళీమాత ఉత్సవాలు కలకత్తాలో. మరి విజయవాడ అంతకన్నా గొప్ప పుణ్యక్షేత్రం. మరి దక్షిణ భారతదేశంలో విజయవాడ పట్టణంలో ఉంటాం, మన రాజధాని నడిబొడ్డులో ఉంటాం, మన గర్వకారణం. దాంట్ని మరి విజయవాడ ఫెస్ట్గా, మరి విజయవాడకు ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్రను మళ్ళీ బయటకు తీయాలని ఒక ఆలోచనతో చూసాం. మొఘల సామ్రాజ్యం, అట్లాగే కొండపల్లిలో కిల్లా, అట్లాగే మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో విజయవాడ నుంచి పరిపాలన చేసిన రాజులు కూడా ఉన్నారు. మరి అటువంటి పరిపాలన జరిగిన రాజ్యాల్లో ఉన్న కాలంలో నుంచి మరి నేటి వరకు అమరావతి రాజధానిగా తీసుకొచ్చిన మన చంద్రన్న మరి దీన్ని అమరావతిని తెలుగువారి కళల రాజధానిగా ఎట్లా తీర్చిదిద్దాలనుకున్నారో అట్లాగే విజయవాడ పౌరులు తెలుగువారి పౌరుషాన్ని మళ్ళీ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక ఆశయంతో తీసుకున్న ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకువెళ్లే క్రమంలో 19వ డివిజన్ షాదీఖానా నిర్మాణంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. కాంట్రాక్టర్ స్వయానా డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి అని 2024 నాటికి షాదీఖానా పూర్తి చేయాల్సి ఉండగా ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. విజయవాడ మేయర్కి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై చర్చకు రావాలని వారు సవాల్ విసిరారు. లబ్బిపేట షాదీఖానా అసంపూర్తిగా ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిలిపివేశారని వైసీపీ నేతలు ఆందోళన చేశారని, దీనిని మేము ఖండిస్తున్నామని టీడీపీ కార్పొరేటర్లు అన్నారు. వైసీపీ మొదటి నుండి దుష్ప్రచారానికి పెట్టింది పేరు అని విమర్శించారు. 2017లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆర్ఎండ్బి శాఖతో మాట్లాడి ల్యాండ్ను కేటాయించారని, అనంతరం ప్రభుత్వం మారడంతో నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి వర్కర్ ఆర్డర్ వచ్చిందని గుర్తు చేశారు. కార్పొరేషన్ నుండి 2023లో నిధులు కేటాయించారని, 2023లో అధికారంలో ఉంది వైసీపీనే అని, మరి ఎందుకు షాదీఖానాను పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ కూడా వైసీపీ నేత అని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు, ఎంపీ కేశినేని శివనాథ్కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వర్క్ పూర్తి చేయకుండా తప్పుకున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్ భార్య అయిన డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి నిన్న ధర్నాలో ఎందుకు లేరని ప్రశ్నించారు. మీరే పనులు పూర్తి చేయకుండా వదిలేసి మీరు ధర్నాలు చేయటం సిగ్గుచేటని అన్నారు. కమ్యూనిటీ హాల్ కోసం కృషి చేసిందే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని గుర్తు చేశారు. సుమారు 50 లక్షల రూపాయల పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని చెప్పారు. అగ్రిమెంట్ ప్రకారం 2024కే పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. మేయర్, డిప్యూటీ మేయర్ కుట్ర పన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీద విమర్శలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. నిన్న ఇక్కడ ఏదైతే ఈ 19వ డివిజన్లో మరి షాదీఖానా ఉందో, అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి షాదీఖానా దగ్గర ఈ నగరపాలక సంస్థ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అట్లాగే కొంతమంది వైసీపీ నాయకులు కూడా వచ్చి ధర్నా చేసి ఇదేదో ఈ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ఆపేశారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయాయి కాబట్టి ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి ధర్నాలో ప్రచారం చేయటం జరిగింది. మీరు అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీనే దుష్ప్రచారాల మీద నడుస్తున్నటువంటి సందర్భం. అట్లాగే ఇవాళ విజయవాడ నగరంలో ఉన్నటువంటి నాయకులు కూడా, ఆ వైసీపీ నాయకులు అసత్యాలు చెబుతూ దుష్ప్రచారాలు చేస్తూ ఇవాళ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటా ఉన్నారు. మరి ఇది 2017లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడే గద్దె రామ్మోహన్ రావు గారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ ల్యాండ్ ఎలకేషన్ చేయటం జరిగింది. అప్పుడు తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ వర్క్ ఆర్డర్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇది విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్. ఇది ఏదో రకంగా అంటే అసలు ఇక్కడ ఏం జరిగిందనేది కూడా మరి మేయర్ గారు చూసుకోకుండానే అసలు ఆ ఇచ్చిన డేట్లు కానీ, శంకుస్థాపన చేసిన డేట్ కానీ, ఫినిష్ అవ్వాల్సిన డేట్ కూడా చూసుకోకుండా మేడం గారే వచ్చి మరి ధర్నాలో పాల్గొన్నారంటే ఎంత హాస్యాస్పదమో మనకు అర్థమవుతోంది. అసలు ఒక పక్కన బిల్డింగ్ కనబడుతుంది, ఫినిష్ చేయాల్సిన పనులు కనబడుతున్నాయి, వారి హయాంలో ఉంటూ కూడా వారే వచ్చి ధర్నా చేస్తున్నారంటే మరి ఇది దేనికి సంకేతమో కూడా అర్థం కావట్లేదు.
ఉన్న స్థానాన్ని కూడా ఆవిడ నిలుపుకోలేకపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళకు వస్తుందని చెప్పని వాళ్ళు ఎప్పుడు అనుకుని ఉండుంటారు. మరి తప్పకుండా వెంటనే ఈ వర్క్ ఫినిష్ చేసి దీనికి ఎవరో ఎమ్మెల్యే గారు వచ్చి ఆపుతున్నారని చెప్పడం కన్నా మేమే అసమర్థతతో ఆపుకున్నామని చెప్పుకుంటే చాలా బాగుంటుందని చెప్పని నేను అనుకుంటున్నాము. మరి ఈ కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి పేమెంట్స్ జరిగిపోయినాయా జరగలేదా అనేది కూడా మాకు తెలియని విషయం. ఇంకా 50 లక్షలు అయితే ఈ బిల్డింగ్ పూర్తవుతుంది. దాన్ని వెంటనే ఫినిష్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి 19వ డివిజన్ వాసులందరికీ కూడా దాని బహుమానంగా ఎంత తొందరగా ఇస్తారా అని చెప్పని మరి మేము కూడా చూస్తున్నాము. మరి విజయవాడ నగరంలో ఏదైతే ఒక మేయర్ స్థానంలో ఉండి ఆమె ఇలా ధర్నాకు వచ్చి కూర్చుంటాం కూడా సవో కాదు. అసలు విజయవాడ నగరంలో మేయర్ అనే పదంలో ఉండి ఆ మేయర్ స్థానంలో ఉండి ఇంత మట్టుకు ఇలాంటి చిన్న తప్పిదం చేసినటువంటి మేయర్ గారు ఇప్పుడు వరకు ఎవరు లేరు. వచ్చి ధర్నా కూర్చుంటాం కనుక ఆ మేయర్ స్థానాన్ని మీరు గౌరవించాలి. మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ రోజున ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ గారు ఈ స్థలాన్ని ఎలా అయితే సాధించారో ఆ ప్రకారమే జరుపుకుంటూ వచ్చింది. కానీ మళ్ళా మధ్యలో ప్రభుత్వం మారటంతో మీ చేతుల్లో ఉండి మీరు చేయకుండా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ లోకల్ బాడీ ఉన్నటువంటి కార్పొరేషన్లో కూడా మరి మీ చేతుల్లోనే ఉంది అది. కనుక మీరు చేయపోగా ఇంకా ఎదటాడు మీద నిందలేయటం కనుక ఇలాంటి మానుకుని సరైనటువంటి రాజకీయాలు చేయాలి. మేయర్ గారు కౌన్సిల్లో శాంక్షన్ చేసి దానికి అగ్రిమెంట్ కూడా కౌన్సిలే మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంది. అది 18/12/2023లో టెండర్ అయ్యి అగ్రిమెంట్కి వెళ్ళారు. 30 రూపాయల్లో దాని ఎస్టిమేటెడ్ వాల్యూ 86,05,223 రూపాయలు 94 పైసలు. దాంట్లో ఇప్పటికి వాళ్ళు ఫినిష్ చేసిన వరకు 36,95,185 రూపాయలు. మిగతా దానికి పేమెంట్ కూడా రికగ్నైజ్ చేశారన్నారు. మరి పేమెంట్ చేసుకున్నారో లేదో కూడా తెలియదు. అది చేయాల్సిందంతా కౌన్సిల్లో మేయర్ గారికి తెలుసు, డిప్యూటీ మేయర్ గారికి తెలుసు, లేకపోతే వాళ్ళ పరిపాలించే వారికి తెలుసు. కానీ మరి అట్లాగే దీని కాంట్రాక్ట్ కూడా మరి డిప్యూటీ మేయర్ గారు ఒక డిప్యూటీ మేయర్ గారి భర్త. మరి ఇటువంటివన్నీ పెట్టుకుని మేయర్ గారు కూడా మరి నిన్న మేయర్ గారు ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. 19వ డివిజన్ లబ్బిపేట ఏరియాలో 2017 సంవత్సరంలో ఆ రోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ గారు ఈ స్థలాన్ని అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం మూలంగా ప్రభుత్వంలోకి వైసీపీ ప్రభుత్వం రావటం 2023లో ఈ స్థలం షాదీఖానాగా నిర్మించాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్స్ పెట్టి షాదీఖానా నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ మధ్యలోనే ఆపేసి షాదీఖానా నిర్మాణం చేపట్టకుండా ఎవరైతే అవుతూ శైలజారెడ్డి డిప్యూటీ మేయర్ ఉన్నారో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి అవుతూ శైలజారెడ్డి భర్త అయినటువంటి అవుతూ శ్రీనివాసరెడ్డి ఈ బిల్డింగ్కి కాంట్రాక్టర్గా ఉన్నాడు. సో అతను మొదలుపెట్టేసి ఏదో ఎలక్షన్ టైంలో హడావుడిగా మొదలుపెట్టి దీన్ని శాంక్షన్ చేపించేసి 4 గోడలు కట్టేసి పని చేయకుండా వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, మీకు చేత కాకపోతే వదిలేసేయండి, కాంట్రాక్ట్ మీరు వదిలేసేయండి. మేము ఈ నిర్మాణం చేపట్టి దీన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంగా మేము తీసుకొని దీన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తాను. అంతేకాని ఏదో మళ్ళీ కార్పొరేషన్ కరికులం రిలీజ్ అయింది కాబట్టి ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఏదో రకంగా ఒక ఇష్యూ చేయాలని చెప్పిన ఉద్దేశంతో నిన్న స్థానిక సమస్యల మీద మీరు పోరాడకుండా మీరు స్థానిక కార్పొరేటర్గా మీరున్నారు, సో మేయర్గా మీరున్నారు, సో ఆ రోజు ప్రభుత్వంలో మీరున్నారు, ఈరోజు స్థానిక కార్పొరేటర్గా మీరున్నారు. ఈ డివిజన్లో ఎటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిద్దా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. విజయవాడ దసరా ఉత్సవాన్ని ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే గొప్ప ఉద్దేశంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ్ జరగనుందని విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు నాగూర్ షేక్ పేర్కొన్నారు. పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, సంగీత కళాశాలలో సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ప్రదర్శనలు నిర్వహించబడతాయని వెల్లడించారు. అలాగే గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు.
విజయవాడ ఉత్సవ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా విజయవాడ మొగల్రాజ్పురం సిద్ధార్థ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ఉర్రూతలూగించింది. పలు సినిమా పాటలకు అదరగొట్టే స్టెప్పులతో డాన్సర్లు చిందులు వేశారు. విజయవాడ ఉత్సవ్ యొక్క ప్రాముఖ్యతను తెలియచెప్పేలా ఉత్సాహభరితంగా కార్యక్రమం సాగింది. అనంతరం విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు నాగూర్ షేక్ సాయి చరణ్ మాట్లాడుతూ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ మరియు శ్రేయస్ మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ్ జరగనుందని వెల్లడించారు. పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, సంగీత కళాశాలలో సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ప్రదర్శనలు నిర్వహించబడతాయని వెల్లడించారు. అలాగే గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. దసరాకు వచ్చే భక్తులు ఈ ఉత్సవ్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా మరి మన విజయవాడలో కుల మతాలకు అతీతంగా అందరూ దసరా పండుగని ఒక ఉత్సవంలా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన కూటమి నాయకులు అందరూ కలిసి మన పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి సహకారంతో నాయకత్వంలో ఈరోజు విజయవాడ గొప్పతనాన్ని, విజయవాడ యొక్క చరిత్రని యావత్ ప్రపంచానికి తెలియజేసే విధంగా విజయవాడ ఉత్సవం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు రూపొందించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా విజయవాడలో 5 చోట్ల ఎంజీ రోడ్డు, కంటసాల కళ్యాణ మండపం, అలానే తుమ్మలపల్లి కళాక్షేత్రం, అలానే గొల్లపూడి, పున్నమి ఘాట్ ఇలా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక ఐదు ప్రదేశాల్లో విజయవాడ ఉత్సవం అనేది చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు ఉత్సవాల గురించి ఇందులో విద్యార్థులు కానీ యువత కానీ అందరూ కలిసి ఆ విజయవాడ ఉత్సవాన్ని జయప్రదం చేయాల్సిన క్రమంలో ఈరోజు ఫ్లాష్ మాబ్ లాంటి కళాకారులను అందరినీ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కళాశాలలో కానీ అలానే రద్దీగా ఉండే ప్రతి ప్రదేశాల్లో విజయవాడ ఉత్సవం గురించి జనాలకు తెలిసే విధంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు సిద్ధార్థ కళాశాలకు వచ్చి ఈ యువత విద్యార్థులు అందరి సమక్షంలో ఫ్లాష్ మాబ్ చేసి వీళ్ళందరూ ఉత్సాహవంతులుగా విజయవాడ ఉత్సవంలో పాల్గొనాలని చెప్పి వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో దసరా అంటేనే భారతదేశం మొత్తానికి కూడా విజయవాడ గుర్తుకు రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది జనాలందరికీ కూడా వినోదాన్ని, అదేవిధంగా వాళ్ళు చూడడానికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు విజయవాడ ఉత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రజలందరికీ తెలియజేయడం కోసం విజయవాడ నగర వ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఫ్లాష్ మాబ్లో కానీ డ్యాన్సుల పరంగా కానీ ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్క కళాశాలలో ఫ్లాష్ మాబ్ టీమ్స్ అన్నీ కూడా వెళ్ళి విద్యార్థులందరికీ కూడా రేపొద్దున జరగబోయే విజయవాడ ఉత్సవం కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. త్రాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటి అంశాల్లో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. డ్రైన్లలో డీసిల్టింగ్ పనులు నిరంతరాయంగా సాగాలని సూచించారు. విజయవాడ నగరంలో అవుట్ఫాల్ డ్రైన్లలో డీసిల్టింగ్ పనులు నిరంతరాయంగా సాగాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశించారు. గురువారం ఉదయం 1 టౌన్ ప్రాంతంలో తారాపేట, బీఆర్పీ రోడ్, నెహ్రూ రోడ్,
పాడవీధి వంటి ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రైన్లలో వ్యర్థాలు పేరుకోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ఇందుకు ఇంజనీరింగ్ శాఖ, ప్రజారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మెషిన్లను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ డీసిల్టింగ్ పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. మొత్తం 48 హుండీలు తెరిచి లెక్కించగా 14 రోజులకు గాను 2,17,98,528 నగదు, బంగారం 235 గ్రాములు, వెండి 3 కిలోలు 970 గ్రాములు లభించాయి. అదనంగా పలు దేశాల నుండి వచ్చిన విదేశీ కరెన్సీలు కూడా అమ్మవారికి విదేశీ భక్తులు హుండీలో సమర్పించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ జై భీమ్రావ్ భారత పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్య మాత్రమే కాదని ఇది రాష్ట్రంలో అగ్రవర్ణాలలో ఉన్న పేదల సమస్య కూడా అని అన్నారు. ప్రతి ఒక్కరూ వైద్య విద్య దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారని అన్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని మీరు వెనక్కి తీసుకోవాలి, ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి, ఈ జీవోని రద్దు చేయాలి, తిరిగి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని చెప్పి ఈ రోజున మేము ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాము. ఇదే కాదు, దీనికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తునైనా న్యాయ పోరాటం గాని, ప్రజా పోరాటం గాని, ఎక్కడ ప్రజలు పోరాటం చేసినా, ఉద్యమం చేసినా అందులో మేము పాల్గొంటానే ఉంటాము. వి కంటిన్యూ టు ప్రొటెస్ట్. మీరు నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకునే దాకా కూడా మా పోరాటం ఆగదు అని తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాము, కోట్ల రూపాయలతోటి ఈ మెడికల్ విద్యను దుర్మార్గంగా అమ్మాలనే ప్రయత్నాన్ని నేనేమంటున్నానంటే, గత ప్రభుత్వం మానస పుత్రిక, విద్యా వైద్యం, ఆ రెండు మానస పుత్రికల జగన్మోహన్ రెడ్డి గారికి ఐఎమ్ వెరీ క్లియర్లీ టెల్లింగ్, ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పథకం, ప్రతి తల్లికి 15,000 రూపాయల పథకం, నేను ఎందుకు ముందే చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఇంకెవ్వరూ చేయలేదు అట్లాంటి మంచి ప్రయత్నం. విద్యని వైద్యాన్ని నాకు చాలా ఇష్యూస్ లో జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు ఉండొచ్చు, బట్ ఐ డిడ్ంట్ మీన్ టు సే దట్ నేను ప్రతి అంశంలో విభేదించాలని కాదు. విద్యా వైద్యాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సో దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదలు, అగ్రవర్ణాలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ రోజు గత ప్రభుత్వం చేసినటువంటి మెడికల్ కాలేజీలు, తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఈ రోజు అన్యాయంగా దుర్మార్గం వెళ్ళిపోతుంటే పోరాడాల్సిన బాధ్యత మా మీద, గత ప్రభుత్వంలో కాన్స్టిట్యూషన్ లో పోస్టులు పనిచేసినటువంటి మంత్రుల మీద ఉన్నది. దయచేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కాలేజీలు ప్రభుత్వంలో ఉంచకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ పరం చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఇది ఒక మంచి అంశంగా చివరి వరకు ఆ జీవో విత్డ్రా చేసుకునేంత వరకు మంత్రులు, మాజీ మంత్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు ప్రతి ఒక్కళ్ళు నిరవధికంగా, నిష్కల్మషంగా ఏ సందర్భంలో కూడా వెనకడుగు వేయకుండా రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు, పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీలని రద్దు చేయాలి, ప్రైవేటు పరం చేయాలి అని చెప్పని ఆ జీవోని విత్డ్రా చేసేంత వరకు కూడా మేము విశ్రమించమని చెప్పని మనందరినీ ఇక్కడ ఆహ్వానించినటువంటి పెద్దలు జడ శ్రావణ్ కుమార్ గారు, వారి మిత్రులు, స్నేహితులు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేర్ని నాని గారు, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, మాజీ మంత్రి గారు విడదల రజనీ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు, మిగతా మిత్రులారా, సోదరులారా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అంటే పేద విద్యార్థులకి, దళితులకి, మైనార్టీలకి, బీసీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేయడమే అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవుగా నిర్ణయం. దసరా ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి పరిశీలించిన హోంమంత్రి అనిత 4,500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడి. జీవో నంబర్ 21ని రద్దు చేయాలని అసెంబ్లీలో కోరిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆటో కార్మికులు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడి. దుర్గగుడి ఆదాయం లెక్కింపు 14 రోజులకు గాను 2,17,98,528 నగదు, 235 గ్రాముల బంగారం,
3 కిలోల 970 గ్రాముల వెండి లభ్యం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.